నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ అక్క మహేష్ యాదవ్. ఈరోజు ఒక కొత్త పర్సన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అతను చిన్న స్క్రాప్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ తన జీవితం సాగిస్తూ ఇవాళ ఒక చిన్న పాత ఇనుప సామాను షాప్ తోటి స్టార్ట్ అయ్యి ఇవాళ కోట్ల టర్న్ ఓవర్ చేయడం జరుగుతుంది. అతను ఎవరో కాదు, కుందేల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అతని బిజినెస్ జర్నీ ఏ విధంగా సాగింది, అతని నేపథ్యం ఏందని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మహేష్ అన్న. బాగున్నారా? అంత క్షేమం అన్న. అంటే ముఖ్యంగా మాకు పాత ఇనుప సామాను అనేసరికి ఒక చిన్న చూపు ఉంటుంది సమాజంలో. మరి అలాంటి చిన్న చూపు నుంచి అంటే మీరు ఈ బిజినెస్ సైడ్ ఎందుకు రావాలనిపించింది, అసలు ఎందుకు స్టార్ట్ చేసిరన్న? వాస్తవానికి నన్న స్క్రాప్ దుకాణం అయినా కానీ వేస్ట్ పేపర్ అయినా కానీ ఇది ఒక చెత్త షాపు అని చెప్పేసి చాలా వరకు చాలామందికి ఇన్సర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, ఇన్సర్ట్ అయిన రోజులు ఉన్నాయి. కాకుంటే దీన్ని ఏంటంటే ఎప్పుడు కానీ చేసి చెడిపోవాలని చెప్పేసి వెనకటికి పెద్దల నాటి నుంచి ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసే వాళ్ళకి చెయ్యక చెడిపోదు, చేసి చెడిపోవాలని దీని గురించి నేను కష్టపడ్డా. ఫస్ట్ ఇది ఏంటిది ఏం కథని తెలుసుకున్నా. రెండోటి నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చినంటే ఫస్ట్ నేను బతుకుదామని వచ్చినా ఏ పని చేసినా కానీ ఎక్కడ పోయినా ఒక్కో జర పని చేసినా కానీ పైసలు ఇవ్వకపోవడం, అక్కడ ప్రాబ్లం జరగడం, ఇబ్బంది జరగడం అని చెప్పి నాకు కొన్ని జరిగినాయి. జరిగిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఏది చేసినా మనం సొంతంగా చేసుకోవాలి. అప్పుడు మన తన రూపాయి లేనప్పుడు మనకు సొంతంగా బిజినెస్ ఏమవుతుంది, ఏది కాదు. ఇది ఏముంటుంది, పోయినాము ఫస్ట్ ఒక సైకిల్ మీద జర్నీ చేసినాము. అక్కడిక్కడ కొంచెం మాల్ తెచ్చుకొని నాకు దీని గురించి అర్థమైపోయింది. మనం ఎంత కష్టపడ్డా అంత పైసలు మనకి ఇక్కడ మిగులుతున్నాయి. రెండోటి అదే కూలి పోతే నువ్వు పొద్దు స్నానం చేసుకున్నా గదే కూలి ఉంటుంది, గదే లెక్క అని చెప్పేసి ఆలోచించి నేను ఫస్ట్ ఒక చిన్న షాప్ పెట్టుకున్నాను. అంటే జర్నీ అంటే మామూలు ఏ గ్రామం నుంచి వచ్చారు, అసలు అక్కడ బతుకుదేరు కోసం హైదరాబాద్కి ఎందుకు రావాలనిపిస్తుంది? మాది వాస్తవం చెప్పాలంటే మాది చాలా చిన్న కుటుంబం. రెండోటి మా అమ్మ నాన్నగిన మమ్మల్ని బతికేయడమే చాలా గొప్ప వరం అది. అప్పుడు మేము ఏం చేసినామంటే మా అమ్మమ్మ మా తాతయ్య ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు. అక్కడ ఊర్లో ఉంటే ఏం చేస్తారు, ఏం బతుకుదేరు లేదని చెప్పి ఇక్కడ రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఏం చేసినామంటే ఫస్ట్ వచ్చిన డిఆర్డీలో కొన్ని రోజులు నేను పనిచేసినాక నాకు అక్కడ వాళ్ళు ఇచ్చే వర్క్. ప్రాపర్ ఊరు ఎక్కడ? మాది కల్లకుర్తి దగ్గర కుట్ర, దాని పక్కపొట్టు బుడ్డోనిపల్లి గ్రామం అది. ఆ గ్రామంకి వెళ్ళి మేము హైదరాబాద్ వచ్చినాము. కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా. తర్వాత నేను ఈ బిజినెస్లోకి అయితే ఎప్పుడైతే వచ్చినో స్క్రాప్ బిజినెస్ ఫస్ట్ నేను నా జర్నీ ఇక్కడ రాగానే డిఎంబర్లో కొన్ని రోజులు పని చేసినా నాకు ఏమాత్రం అది కాదు, మన డిఆర్డీఎల్ పక్కన ఉంటుంది, ఏమాత్రం నాకు అది వర్కౌట్ కాలేదు. తర్వాత నేను ఈ సైకిల్ మీద కొన్ని రోజులు బేరం చేస్తే మా వాళ్ళు చాలా వరకు నన్ను కించపరిచారు, చిన్న చూపుగా చూశారు. అయినా నేను పట్టించుకోలేదు, నా పని నేను చేసుకుంటూ పోయిన. వాస్తవానికి ఇవాళ నేను ఆ రోజు నేను ఏం చేసినంటే కొన్ని రోజులు చిన్నగా సైకిల్ మీద చేసిన తర్వాత వెంబడే షాప్ పెట్టుకున్నాక నాకు భగవంతుని దయ వల్ల నాకు అంత మంచిగా అయింది. ఇప్పుడు ఇట్లా పెద్ద గోడాం పెట్టిన దాదాపు ఒక 25-20 నుంచి నేను పెట్టేసిన. నేను బతకంగా నాతో పాటు నేను ఒక 15 నుంచి 20-30 మందికి నేను వర్కర్స్కు పనిస్తున్నా. వాళ్ళతో పాటు నేను బతుకుతున్నా. ఈ రోజు వరకు బిజినెస్ అనేది చాలా వరకు ఏం చేస్తారంటే స్క్రాప్ దుకున్నాము, చెత్త దుకున్నాము, దీంట్లో ఏముంటుంది అని చెప్పేసి గత ఒక 10 ఏళ్ళ వరకు దీని గురించి ఎవరికి తెలియదు. ఇవాళ స్క్రాపు దుకాణం అంటే కొంతమంది ఒక యాదవ్సే కాదు, ప్రతి ఒక్క కులం, రెడ్డీస్ ఉన్నారు, కోంటోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క కులం ఇవాళ బిజినెస్లో దీన్ని ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ లేక ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే స్క్రాప్ దుకాణము ఒక చెత్త అన్నట్టు కొంతమంది సీప్గా మాట్లాడేది. ఎక్కడన్నా మేము పోయినా కానీ ఏం చేస్తారంటే చెత్త పని ఏదో చేస్తాడంట అని చెప్పేసి అనేటోళ్ళు. ఇవాళ ఏంది ఒక స్క్రాప్ దుకాణం అంటే ఇవాళ ఒక ఇజ్జత్ కానీ ఒక విలువ కానీ చాలా అంటే పాత ఇనుప సామాను అని చెప్పకుండా స్క్రాప్ అనేది ఇంగ్లీష్ పదాన్ని తెచ్చుకున్నారు. అంటే అది ఆటోమేటిక్గా మేము దాన్ని ఏదో ఇంగ్లీష్ పదం రావాలి, దాన్ని ఇంకేదో మనం అది చేసుకోవాలనేది లేదు. ఈ రోజు వరకు మనం చేసే పని బంగారు షాపు కానీ పేపర్ షాపు కానీ మేము ఒక బంగారం లేకనే మేము భావిస్తాము. ఇప్పుడు నేను ఉన్నది ఇప్పుడు శ్రీరామన కాలనీ, మాది సొంతం గోడాము, సొంతం ఇల్లు. ఇప్పటివరకు అంతా మంచిగా ఉంది. ఇక్కడ కొంతమంది ఏంది అంటే ఒక స్క్రాప్ దుకాణం అంటే నేను ఒక జాగాలో ఇట్లా అయినప్పుడు ఒక ప్రశ్నిస్తే అక్కడ స్క్రాపు చెత్తని నువ్వు ఎట్లా అన్నామని చెప్పేసి నేను వాదిస్తే చెత్త కాదు బంగారమే అని చెప్పేసి అక్కడ యూనియన్ ఒప్పుకొని అరే మీరు ఏం చేసుకున్నా మీ మనస్ఫూర్తిగా మీరు చేసుకుంటారు కాబట్టి మీది మంచి పని. రెండోటిగిన
మీరు చేసుకునే మనసు ఏ పని చేస్తున్నామని ముఖ్యం కాదు, ఎంత ప్రేమతోటి చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంతో చేస్తే చాలా ఈజీ ఉంటుంది. ఇష్టం లేని పని కష్టంతో చేసినా కానీ చాలా కష్టం చేయలేని విధానం ఉంటుందని చెప్పి మనం ఆ విధానంగా ఈ రోజు వరకున అన్ని పనులు చేసుకుంటా నేను బతున్నా. నాతో పాటు కొంతమంది మా దగ్గర వర్కర్స్ కింద దాదాపు ఒక 20-30 ఏళ్ళ నుంచి పనిచేసి ఇప్పటికైనా పనిచేస్తారు. అలాగే అంటే జనరల్గా బిజినెస్ అంటే ఏమవుతుందంటే కొంత లాస్లు కూడా ఎదుర్కొని ఉంటాం మనం. అంటే కొంత అవగాహన లేనప్పుడు కొంత లాస్ చేయడమో లేకపోతే కొంత మోసాలు జరగడం అనేది జరుగుతుంది. సో మీకు అట్లా ఏమైనా జరిగిందా? ఆ విషయానికి వస్తే ఒకటి ఏంటంటే స్టార్టింగ్లో నేను చాలా ప్రాబ్లం వల్ల పడ్డాము. బిజినెస్ చేయడానికి అప్పులు చేసి ఆగమైనా కానీ నేను బిజినెస్ వదిలిపెట్టలేము. నాతో పాటు చాలామంది చేశారు, మా బామ్మార్దులు చేశారు, మాకు దగ్గరతులు చేశారు, చాలామంది చేసిన వాళ్ళు తట్టుకోక అంటే అప్పులు అనేది బాగా అనేది ఏంటంటే మనం ఇప్పుడు బిజినెస్ అంటే నమ్మాలి, నమ్మకం లేని బిజినెస్ కాదు. ఖచ్చితంగా నేను నిన్ను నమ్మాలి, నిన్ను నమ్మితే నేను బిజినెస్ చేయగలుగుతా. అట్లా నమ్మితే నువ్వు మోసం చేయవని విధానం లేదు, ఖచ్చితంగా నువ్వు చేస్తావు. కానీ దానికి తట్టుకొని ఇప్పుడు పోవాలంటే ఏం చేయాలి? ఒక బిజినెస్ దారి మన తనకు వచ్చిందంటే అతను తన మాల్ ఉందా లేదా, అతను మన డబ్బులు ఇవ్వాలా ఇవ్వద్దా, మనం ఎమ్మడి పోవాలి. లేదంటే మనం అక్కడ పోయి చూసుకొని అక్కడ మన డబ్బులు కట్టి మాల్ తెచ్చుకొని తన లాభం తనకుంటుంది, మన లాభం మనకుంటుంది. ఆ ప్రకారంగా చేసుకున్నాం కాబట్టి లాస్ అయినాము. తర్వాత మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని దానివల్ల మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని ఏ ప్రకారంగా పోవాలి ఏం కథనే. ఇప్పుడు ఇంటికైనా మంటికి పోయినా కానీ ఇంటోళ్ళు పోవాలన్నట్టు ఈ రోజు వరకైనా మనం ఏ వస్తువు చేస్తున్నాం, ఏం బిజినెస్ చేస్తున్నాం అని ముఖ్యం కాదు. మన బిజినెస్కైనా మనం ఇంటిళ్ళం పోయి చూసుకున్న తర్వాతనే మనం తీసుకుంటాం. ఎందుకంటే నేను మన బ్రదర్ ఇప్పుడు మేము ఉమ్మడి కుటుంబం, మేము ఇద్దరం కలిసి చేసుకుంటాం. దాంతోపాటు మా అమ్మ మా నాన్నగిన మా దగ్గరనే ఉంటారు. ఇప్పటి వరకు అయితే మేము ఈ బిజినెస్ చేసుకుంటున్నా కానీ సరే ఇంకా ఏ బిజినెస్ చేసినా కానీ ఈ బిజినెస్ మేము వదిలిపెట్టేది ఉండదు. ఏడని ఇంకో బిజినెస్ వేరే బిజినెస్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అయితే ఏంటంటే మేము దీంతోటే వచ్చినాము, మనకి ఇదే అన్నం పెట్టింది. రెండోది నాకు భగవంతు దయ వల్ల నాకేంటంటే నాకున్న వర్కర్స్, నాకున్న పనులు కింద చాలా మంచిగా నన్ను పైకి తీసుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే నా ఒక్కరి జీవితమే కాదు, నాతోటి ఉన్న వాళ్ళ అందరిది అది చేసారు కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. జనరల్గా మనకు అంటే ఈ స్క్రాప్ బిజినెస్ అనేసరికి ఏమేమి కొంటారన్న మీరు? ఇక్కడ మేము ఏంటంటే హోల్సేల్ నేను కొనేది బుక్కు సీషల్ అట్టలు చేస్తాము. స్క్రాప్ కింద కొంటాము, కాకుండా హోల్సేల్ చేయాలి. స్క్రాప్ అంటే కొంచెం తీసి మళ్ళీ ఎవరైతే హోల్సేల్ తీసుకుంటారో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాము. నేను ఇప్పుడు ఇది పేపర్ ఉంది, ఈ పేపరు ఒక బండి నింపాలి, కాపీ ఒక బండి నింపాలి, వైట్ ఒక బండి నింపాలి. ఇది మొత్తం నాకు ఎలా వస్తుంది అంటే మొత్తం కంప్లీట్గా మిక్స్ తీసుకొస్తారు. అంటే ఇక్కడ మాకు వచ్చుడిగిన దేవరకొండకి వెళ్ళి వస్తుంది, కల్లకుర్తికి వెళ్ళి వస్తుంది, అచ్చంపేటకి వెళ్ళి వస్తుంది, కాకినాడకి వెళ్ళి వస్తుంది. ఇక్కడ డిస్టిక్లకి వెళ్ళి అన్ని డిస్టిక్లకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ లోకల్ సిటీలో కానీ నాకు ఒక 3 వెహికల్స్ ఉన్నాయి. మా వర్కర్స్ పోతారు, వేసుకొచ్చేస్తారు. ఇక్కడ ఇది ఇంత మిక్స్ వచ్చేస్తుంది. దానికి అట్లా గేడింగ్ చేస్తాం. అట్లా గేడింగ్ చేస్తారు, అట్లా గేడింగ్ సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి దీన్ని డైరెక్ట్ ఏది బండి ఆ బండి నేను కంపెనీకి పంపించేస్తాను. డైరెక్ట్ కంపెనీకి పంపిస్తే కంపెనీలోకి ఏంటంటే మళ్ళీ మెటీరియల్ ఖచ్చితంగా మళ్ళీ రీసైక్లింగ్ అయ్యి వైట్ పేపర్ వచ్చేస్తే మళ్ళీ ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అంటే ఈ పేపరు మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ కొత్త పేపర్ వస్తుంది. కంప్లీట్గా కొత్త పేపర్ వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు నీకు ఏ పేపర్ ఏది అవసరం ఉంటే ఏది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళకు తీసుకెళ్తారు అన్నట్టు. అట్లా సీసాలు కూడా అట్లా. సీసాలు ఏంటంటే ఇప్పుడు బీర్ ఉంది, బీర్ సీసాలు ఏంటంటే కంపెనీలోనే వాషింగ్ చేస్తారు. ఇంతకుముందు కోటర్ వస్తుండే, ఇప్పుడు కోటర్లు వస్తలేవు. అవి ఇక్కడ వాషింగ్ చేసి అక్కడ పోతుండే. ఇక మళ్ళీ అదిగిన ఏం చేస్తారంటే మొత్తం చిన్న సూర పగిలిపోయింది ఉంటుంది. అదిగిన మళ్ళీ ఖచ్చితంగా నీకు ఏం చేస్తారంటే అది మళ్ళీ కంపెనీకి భువనగిరి ఉంటుంది. కంపెనీకి పోయినాక అక్కడ మళ్ళీ సీసనే తయారవుతుంది. ఏదంటే ఒకసారి దాన్ని ప్రొడక్షన్ చేసిన తర్వాత కరగబెట్టిన తర్వాత నీకు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ తయారు. ఖచ్చితంగా వేస్టేజ్ మెటీరియల్ అనేది లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏ మెటీరియల్ ఉన్నా కానీ ఇప్పుడు మా బిజినెస్ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే మేము తీసుకోకపోతే వీళ్ళంతా ఏం చేయాలి జిహెచ్ఎంసీ వాళ్ళు? మేము ఈరోజు నేను అనుకుంటా జిహెచ్ఎంసీకి మేము ఒక 70% మేము ఒక సేవ చేస్తున్నామని అనుకుంటాం. సరే ఓకే, తన్నాళ్ళు ఏమనుకోవచ్చు, మీరు మేము బతకనికైనా చేసినా కానీ ఒక్క రోడ్లు నీట్నెస్ చేసే పనిలో సేవ ఉంది. రోడ్ నీట్నెస్ ఉండాలంటే ఇక్కడ చెత్త రోడ్డు మీద ఉంటే నీట్నెస్ ఉండదు. ఒక బ్యాగ్ పట్టుకుంటారు, బ్యాగ్ పట్టుకొని ఏరుకొస్తారు, ఒక సీసాలు కానీ అట్టలు కానీ. వాళ్ళు ఏరుకొచ్చే వాళ్ళు వేల లక్షల మంది ఉర్రు. వాళ్ళు ఏరుకొచ్చినా చిన్న షాపులకు అమ్ముతారు. చిన్న షాపులకు వెళ్ళి మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే అక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే మా దాకా అంటే మేమిగిన ఒక పని చేస్తున్నాం, మేమిగిన పని చేసుకుంటాం. ఏదో తెల్లబట్టలు వేసుకున్నంత కాదు, మేము కష్టపడుతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో మహేష్ అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చిండు. ఒక యాదవ్స్ కుటుంబంలోకి వెళ్ళి చిన్న కుటుంబంలోకి వెళ్ళి ఈ లెక్కలకు వచ్చిందంటే నువ్వు ఆ మాత్రం తెలుసుకొని నా దగ్గరికి వచ్చినావు. కాబట్టి నేను ఉన్నది ఇక్కడ చెప్పనిక నేను ఉన్న మహేష్ గారు అదే ఉన్నదే. అయితే జనరల్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది.
ఎక్స్పోర్ట్ అయితే లాభాలు ఎట్లుంటాయన్న మామూలుగా? దీని లాభాల విషయానికి వస్తే ఒకటి ఏంటంటే మనం చేసుకునే మనస్ఫూర్తిగా చేసే విధానం బట్టి ఇప్పుడు మనం ఒక వ్యవసాయం చేస్తుంటాము. ఈ సంవత్సరంలో వర్షాలు పడలేదు, అందులో దానికి ఒక 2-3 లక్షలు పెట్టిండు అని చెప్పేసి నెక్స్ట్ దాన్ని మళ్ళీ నేను ఈ సంవత్సరం లాస్ అయినా నెక్స్ట్ చేయకుండా ఉండలేకపోతాను. ఎందుకంటే చేసి చెడిపోవాలి అంటే ఈ సంవత్సరం పండకున్న వచ్చే సంవత్సరమైనా పంతదన్న ఆలోచనతోటి కథం చేస్తాడు. దాని విషయం నేను ఎందుకు చెప్పినాను, మా విషయం చెప్పాను. ఇక్కడ మేము ఉన్నాము సరే, ఈ సంవత్సరం ఇప్పుడు మేము మాలు కొన్నాము, దాని టైం బాగాలేక కూడా రేట్ దిగిపోయింది, మేము మాలు ఉంచుకోలేము. సరే అయితే 2-3 లక్షలు లాస్ అయితే అమ్మేసుకుంటాం. నెక్స్ట్ టైం మళ్ళీ మేము బిజినెస్ చేయకుండా ఊకోలేము. ఇప్పుడు మేమేం చేయాలి, మా దగ్గర ఒక 20-30 మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మమ్మల్ని ఆధారపడరు, వాళ్ళని నేను ఆధారపడి ఉన్నా. అయితే ఇట్లా మేము ఏం చేస్తామంటే బిజినెస్ నష్టం లాభం వచ్చినా కానీ దాన్ని అజ్జేయము. ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. మేమే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ సొంతంగా నేనే సంపాదించుకున్నా నేనే పోడగొడతా. అంటే బిజినెస్ అనేది ఆపడానికి ప్రయత్నం చెయ్యం, ఖచ్చితంగా చేస్తాం. ఒకసారి లాస్ వచ్చినా లాభం వచ్చినా కంటిన్యూస్ అనేది ఆగదు, అది ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇవాళ నష్టపోతుంది, రేపు లాభం వస్తుంది. కానీ రేపు లాభం వచ్చినప్పుడే మనం బిజినెస్ చేయాలంటే ఇవాళ నష్టపోనిక నేను లేనంటే అది కాదు, ఈ బిజినెస్లో కాదు. ఇంకా వేరే బిజినెస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఈ బిజినెస్ అయితే కాదన్నట్టు. అట్లా బిజినెస్లకు వచ్చే వాళ్ళకు ఏం చెప్తారన్న మామూలుగా? ఈ బిజినెస్లకు వచ్చే వాళ్ళకు నాకు అనుభవం ఉన్నంత వరకు ఏంటంటే సరనగర చెరువు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తాగితే ఇమిడాలి మంచికి. ఈ బిజినెస్లకు వచ్చేటోళ్ళకు బస్తాలు మోసుకోవాలి, బస్తాలు కష్టం. అంటే వేరే బిజినెస్లు అంటేనే మైండ్ తోటి పని చేస్తారు, ఈ బిజినెస్ అంటే ఒళ్ళుతోటి పని చేయాలి. ఇక మా వాళ్ళు చేస్తారు పని అక్కడ ఏంటిది చింపుతూరు, ఇట్లా చింపుతూరు అంటే ఒళ్ళు పని చేస్తుంది. ఆఫీస్లో కూర్చుంటే ఏముంటుంది, టైపు కొడతారు, మైండ్ పని చేస్తుంది. మా దగ్గర ఒళ్ళు పని చేస్తేనే ఈ బిజినెస్ అనేది. ఇక అతను ఉన్నాడు, ఇప్పుడు వచ్చిండు, ఆయన బిజినెస్ అక్కడ మాలు కొని కష్టపడి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చిండు కాబట్టి ఒళ్ళు పని చేయాలంటలా. ఖాళీ ఏదో మైండ్ పని చేస్తే ఇక్కడ కాదు, మైండ్తో పాటు ఒళ్ళుగిన పని చేయాలంటలా. జనరల్గా మీ సొంత ప్లేస్ అంటున్నారు, ఎన్ని గజాలు ఉంటుంది? దాదాపు 400 ఉంటుంది. 400 అంటే 400 అంటే దాదాపు ఒక 4 కోట్ల వాల్యూ ఉంది. అంటే మేము కొన్నప్పుడు తక్కువ ఉన్నది సార్ వాస్తవానికి, ఇప్పుడు వాల్యూ ఉంది వాస్తవం. ఇప్పుడు అంటే మామూలుగా మనం ఏ బిజినెస్ చేసినా కూడా, చిన్న బిజినెస్ అయినా మనం కష్టపడితే కోట్లు టర్న్ ఓవర్ చేయడానికి మీరు ఎగ్జాంపుల్ తీసుకో. నేను ఎగ్జాంపుల్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు చెప్పవలసిన విషయం కానీ, రెండోటి మా యాదవ్ సోదరులకు చెప్పవలసిన విషయం కానీ, ఇంకోటి మా బిజినెస్ చేసే వ్యాపారులకు పెద్ద వ్యాపారులు ఉన్నారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు మా బిజినెస్లో చాలా వరకునా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు రోజు ₹1,00,00,000 సంపాదించేటోళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఈ రోజు వరకున వాళ్ళు పని చేసుకోకుండా ఎక్కడో ఉండరు, ఖచ్చితంగా పని చేసుకుంటారు. ఆఫీసులకు వచ్చి ఖచ్చితంగా పని చేసుకుంటారు. వాళ్ళ దగ్గర వందలాది మంది వర్కర్స్ బతురు. అంటే ఇవాళ ఒక చెత్త బిజినెస్ తోటి ఒక 100,000-1,00,000 మంది ఈ బిజినెస్ తోటి బతురు. ఇది ఇప్పుడు ఇక్కడే హైదరాబాదునే కాదు, ఈ బిజినెస్ ఇంటర్నేషనల్లో ఎక్కడ ఈ బిజినెస్ లేదనేది మీరు మీడియా ద్వారా రుజువు చేసి చూపించవచ్చు మాకు. అది చెప్తున్నా, అంటే మొత్తం వేరే దేశానికి కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. దేశాలలో ఈ బిజినెస్ ఉంది, ప్రతి దేశాలలో అమెరికాలో కానీ బిజినెస్ ఉంది, లేదని లేదు. అంటే ఇదేంటంటే వాస్తవానికి అక్కడికి వెళ్ళి ఇక్కడ పోతుంటుంది, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతుంటుంది మాలు. అంటే ఎక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు. ఈ పేపర్ అనేది ఖచ్చితంగా అందరికి అవసరం, బాటిల్స్ అనేది అందరికి ఖచ్చితంగా అవసరం. మొన్నటిదాకా ఆంధ్రలో బాటిల్స్ లేకుండే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ పోయి మళ్ళీ పెట్టేసుకుంటారు కొంతమంది. అంటే ఈ బిజినెస్ అనేది మొదటి సంది ఉన్నది అన్నట్టు. అంటే మొదటి సంది చిన్నగా ఉన్నది, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఇప్పుడు అట్టలు ఉన్నాయి, అట్టతోటి రాకుంటే ఇప్పుడు అంతా ఏమంటారు ఆన్లైన్ తీసుకొస్తారు, ఖచ్చితంగా అట్టతోటి వస్తుంది. ఆ ఆన్లైన్ అట్ట వచ్చినాక మళ్ళీ ఎక్కడ పోవాలి, అది దాని సామాన్ తీసుకొచ్చుకొని రోడ్డు మీద పడేస్తారు. రోడ్డు మీద పడేస్తే ఏం చేస్తారు, కొంతమంది ఏరుకొస్తారు, ఏరుకొచ్చి చిన్న దుకాణానికి ఇస్తారు, చిన్న దుకాణానికి మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే అది అక్కడికి వెళ్ళినా మరి మా దగ్గరికి వస్తుంది. మళ్ళీ మేము తీసుకుపోయి మళ్ళీ కంపెనీకి ఇస్తే మళ్ళీ కంపెనీకి వెళ్ళి మళ్ళీ అక్కడే మళ్ళీ న్యూ తయారీ మళ్ళీ వచ్చేస్తుంటుంది. అందులో అంటే జనరల్గా ఇది ఒక షాపే ఉందా లేకపోతే వేరే షాపులు ఏమైనా ఉన్నాయన్నా మీకు? అంటే నాకు ప్రస్తుతానికైతే ఇక్కడ ఒకటి ఉంది, రామస్ ఫిలిం సిటీ ఒకటి ఉంది, ఇక శ్రీశైలం వెనక సైడ్, బుక్ ఇక్కడ సైడ్ కొంటాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు గోడాములు అయితే ప్రస్తుతానికి నాకు ఉన్నాయి. కానీ 2 గోడాములతో పాటు ఇంకా నేను మళ్ళీ వేరే బిజినెస్ చేస్తుంటాం. అంటే ప్రస్తుతానికంటే మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ చేస్తుంటాం అటు ఇటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే పెద్దగా లేదు కాబట్టి ఇక మళ్ళీ ఇప్పుడు ఇది అప్పట్లో నేను ఏమనుకున్నాంటే కంటిన్యూ దాంట్లోనే పోతే బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. సరే ఏదున్నా నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. మళ్ళీ ఏం ఆలోచన అంటే మనకు అన్నం పెట్టిన తల్లిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పేసి ఇది ఇట్లే నడిపించుకుంటా అక్కడగిన చేసుకుంటా భగవంతు వల్ల అక్కడ కొంచెం కానీ ఇక్కడ కొంచెం కానీ అటు. ఇప్పుడు అక్కడ మొత్తానికి లేదు, ఇప్పుడు అన్నం పెట్టేది మాకు పేపరే పెడుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు వేరే పని ఏం లేదు ప్రస్తుతానికి అయితే, వేరే ఎక్కడ పోనీకి లేదు, ఏం పని లేదు.
దాన్ని నమ్ముకొని మనం లాస్ అయినా నష్టమైనా కానీ పొట్టకైతే పెట్టేస్తుంది, సంపాదించుకోకుండా. కానీ ఇప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు సంపాదించిన పర్లేదు, బాగుంది వాళ్ళు అంత మంచిగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక విషయం చెప్తున్నా. మెయిన్ విషయం ఏంటంటే ఓన్లీ చెత్త పేపర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాట్లాడతారు. దీనికి జిఎస్టీ కడుతున్నాం మేము, నమ్ముతాను. జిఎస్టీ బిల్లు కడుతున్నాం ప్రస్తుతానికి. ఇప్పటికి నేను ప్రతి నెలకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కట్టే రోజులు మినిమం లక్ష దాకా కూడా కడతాం ఇప్పటికి. ప్రస్తుతానికి ఇప్పటికిన జిఎస్టీ 1,00,000 దాకా కూడా కడతాం. అంటే మా లాభం పక్కట్టేసి జిఎస్టీ మాత్రం దీనికి మాత్రం 5% అఫీషియల్గా, దీనికి మాత్రం 5% ఉంది. ఐరన్కి 18% ఉంది, ప్లాస్టిక్ 18% కడుతున్నాం దీనికి. అంటే మీరు ఏంటంటే ఇప్పుడు అందరు కడతలేరో నాకు తెలియదు. మాదైతే ఖచ్చితంగా కట్టకుంటే మాది బయటికి వెళ్ళదు. మాది జిఎస్టీ కట్టకుండా కంప్లీట్గా మాది వైట్ బిజినెస్. ఎవ్వరు దీని గురించి మాట్లాడేది అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మేము బండి లోడ్ నింపిందంటే కంపెనీలో నీకు దింపుకోరు, బిల్లు లేకుంటే ఎట్లా దింపుకోరు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేది ఎట్లుంటుంది అంటే వీళ్ళు వాళ్ళంతా ఏరుకొని జమ చేసుకొని తీసుకొచ్చేస్తే మేము దీని అంతా జమ చేసి ఒక బండి లోడ్ నింపి పంపించాలి. లోడ్ నింపి పంపించాలంటే ఖచ్చితంగా కంపెనీకి పోతే ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంటంటే అక్కడ బిల్లు ఉంటేనే దింపుకుంటా, లేకపోతే లేదు. అంటే వేరే బిజినెస్ల కంటే మాది ఈ రోజు వరకు చాలా అంటే చాలా నిజాయితీగా నీతిగా ఉన్న బిజినెస్ మాది. అంటే నేను వేరే వాళ్ళను తప్పు అని అంటే ఎవరి బిజినెస్ వాళ్ళది, మీ బిజినెస్ మాత్రం మీరు ఒక నిజాయితీగా. కొంతమంది ఏంటంటే ఆడ జిఎస్టీలు అది చేసి అని కొన్ని ఇట్లా జరుగుతున్నాయి కదా. మాది ఈ రోజు వరకు పలానా మంది జిఎస్టీ తోటి అనేది ఈ పేపర్లో లేదు. అంటే ఒక సైడ్ బిజినెస్ చేసుకుంటూనే మీరు ఒక గడ్డియన్నారం యాదవ సంఘంలో కొనసాగుతున్నట్టుంది. ఆమెకు ఇదిగిన మంచి ప్రశ్న అడిగారు మహేష్ గారు. ఏంటంటే మేము పిఎన్టీ కాలనీ స్టార్టింగ్లో నేను పిఎన్టీ కాలనీ ఉన్నా. పిఎన్టీ కాలనీ ఉన్నప్పుడు ఏమైందంటే యాదవ్స్ మనోళ్ళు చాలామంది అక్కడ పార పని చేసుకునేటోళ్ళు, ఇంకో పని అందరు ఉన్నారు. అయితే చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాస్తవానికి. అక్కడ ఎవరికి వచ్చి ముందుకు మాట్లాడాలన్నా చేయాలన్నా కానీ ఎవరు రాలేకపోతుర్రు. మీరు ఏం కథ అని కొన్ని విషయాలు జరిగేటప్పుడు అక్కడ మేమేం ఆలోచించాలంటే అరే మనం ఒక యూనిట్ ఉండాలి, మనం ఒక సంఘం ఉండాలి. అందరం ఇక్కడ ఫొటోస్ అయితే పట్టుకొని వచ్చేసినాము, సొంత మీన్లు ఎవరికి ఏం లేవు, అందరం బతున్నాం కాబట్టి ఒక యూనిట్ ఉండాలని చెప్పి నేను అప్పుడు ఒక 20 years కింద ఇది ఆలోచించి మనం ఇక్కడ ఒక సంఘం పెడదామని చెప్పేసి అప్పుడు నా సొంతం పైసలు పెట్టుకొని యాదవ్స్ అంటే నాకు కొంచెము నా బెడ్లో ఆ యాదవ్స్ అంటే ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. మహేష్ గారు ఏమనుకోవద్దు మీరు ఈ విషయానికి. అంటే అక్కడ మేము నేను సొంతంగా ఒక ఫారం ఓపెన్ చేసి ఒక్కొక్కరిని దాదాపు వాళ్ళు ఒక 200-300 కుటుంబము మేము ఒక గడ్డనాడు డిజైన్ యాదవ్ సంఘంలో నేను దానికి అధ్యక్షుని. నేను ఇప్పుడు 20 years నుంచి నేను అధ్యక్షున్నా. ఇప్పుడు నా ప్రస్తుతానికి నేనే ఉన్నా. అక్కడికి మేము ఇప్పుడు ప్రతి 5 తారీఖు మీటింగ్ పెట్టుకుంటాము. మీటింగ్ పెట్టుకొని ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సాల్వ్ చేసుకుంటాము. అక్కడికి మేము ఏం చేసుకుంటామంటే ఒకవేళ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి ఎవరికైనా డబ్బులు కావాలన్నా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా జమ చేసుకుంటాము. అక్కడ మా సభ్యత్వం ఉన్న మంచి ఎవరైనా చనిపోతే ఒక 5-10 వేలు అక్కడ వాళ్ళకు ఏదో ఒకటి రూపంగా ఇచ్చేస్తాము. ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ ఒక 5,000 వరకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేస్తాము ప్రతి ఒక్కరి మా నెంబర్ ఉన్న వాళ్ళకు. ఆ ప్రకారంగా ఈ రోజు వరకు అయితే మేము భగవంత్ దయ వల్ల శ్రీకృష్ణ యాదవ సంఘం మాది ఒకటి అది చేసి భగవంత్ దయ వల్ల ఈ రోజు వరకు ఆ ప్రకారంగా మేము ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి అది మనం చేయగలుగుతున్నాం. మనతోటి ఏముంది మహేష్ గారు ఏం లేదు, మన దగ్గర ఏంటంటే ఆయన చెప్తున్నాం మనం చేస్తున్నాం. కాకుంటే మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో కుందెల శ్రీనివాస్ యాదవ్ ఏదో చేస్తుండు అని చెప్పి నాతోటి అనేది ఏం లేదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుర్రు, మా మెంబర్స్ అంతా సపోర్ట్ చేస్తుర్రు కాబట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం వెళ్ళలేము కాబట్టి మా యాదవ్ సంఘానికి గడ్డనాడు డిజైన్ యాదవ్ సంఘం బాడీకి కానీ మెంబర్స్ కానీ వాళ్ళకిన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి దాదాపు ఒక కుటుంబంలాగా ఈ రోజు వరకు చాలా వరకు ఏ చిన్న విషయం ఉన్నా ఏది ఉన్నా కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచిగా సాల్వ్ చేసుకొని ఆ కుటుంబం వల్ల మా యాదవ్ సంఘం కుటుంబం వల్ల ఎవరు పెళ్ళైనా కానీ వీలు పడితే ఖచ్చితంగా అందరు కలిసి పోతారు, అక్కడ అత్యంతలు వేస్తారు. అక్కడ ఏం కావాలో వాళ్ళకు తగింది మాతోటి అయింది. మేము అక్కడ ఈ రోజు వరకు ఆ ప్రకారంగా తీసుకున్నాం. అంటే ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? ఇంకా స్టడీ విషయంలో వస్తే వాస్తవం చెప్పాలంటే మహేష్ గారు అప్పుడు మా కుటుంబం వల్ల మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించారు. అంత అలా కది లేదు, సోమత లేదు. ఇక మేము ఏదో మామూలుగా అప్పుడు ఊర్లలో నైట్ స్కూల్ అవి అని చెప్పి ఒక 5-6 వరకు మనం ఒక 5 వరకు చదువుకున్నాం. అంటే అది నైట్ బడికి అట్లా. ఈరోజు మీ లెక్కలు మీరే చేసుకునేటట్టు ఈ రోజు వరకు సరే ఓకే. మన దగ్గర ఇప్పుడు నేను చేసే లెక్కలకు ఒక డిగ్రీ బీడీ చేసిన వాళ్ళు నా దగ్గర ఇచ్చి లెక్కలు చేయాలి. వాస్తవానికి భగవంత్ దయ వల్ల మాకేందంటే మాకు దీనికి ఏముంటుంది సార్ అంటే వాస్తవానికి ఎన్ని కిలోలు వచ్చింది ఎంత రేటు ఆ ప్రకారంగా మనం ఈ రోజు వరకు మా లెక్కలు మేము చేసుకొని భగవంతుడు నాకు అది ఇచ్చిండు, మేము చేసుకుంటున్నాం. ఎక్కడ పోయినా కానీ అది వరకు అయితే మేము చేసుకోవడం. అంటే ఇప్పుడు దీంట్లో ఏముంటుంది అంటే ఇన్ని కిలోలు వచ్చింది ఈ రేటు
క్యాలిక్యులేటర్ కొట్టి ఇచ్చేస్తామన్నమాట. ఆ ప్రకారంగానే ఈరోజు వరకు ఇక మాకు పెద్ద స్టడీ తోటి కూడా దీనికి పెద్దగా అవసరం లేదు. దీంట్లో ఈ బిజినెస్లో డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ చేసి ఇక్కడ ఈ బిజినెస్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్స్ చేస్తే ఏమొస్తుంది, దీంట్లో చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎల్బినార్లో పెద్ద ఆఫీస్ ఉన్న చాలా పెద్ద సంపాదిస్తారు వాళ్ళు. అయితే అక్కడ డాక్టర్స్ రాని ఆదాయం ఈ బిజినెస్లో వస్తుంది. అంటే ఎట్లా వస్తుందంటే వాళ్ళు డైరెక్ట్ కంపెనీకి డీలర్స్ డైరెక్ట్ కంపెనీకి ఇచ్చేస్తారు. మా దగ్గర అనుకోని డైరెక్ట్ కంపెనీకి ఇచ్చేస్తారు. అంటే దానికంటే ఎక్కువ ఆదాయం ఇక్కడ వస్తుంది. అంటే నేను చదువుకోలే, తను చదువుకున్న అతనికి ఇక్కడ చేస్తున్నంటే మా బిజినెస్ మంచిదని మేము, మాకు ఒకటి ఏంటంటే మా బిజినెస్లో నిజాయితీ ఉంది, నిజాయితీ ఉంది, సేవ ఉంది. దాన్ని సేవ చేసుకున్నందుకు మేము బతున్నాం. మా బిజినెస్లో అలా ఉన్నది అన్న. జనరల్గా చాలామంది చదువుకున్న పిల్లలు ఇలా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, పేపర్లో కావచ్చు, టీవీలలో కావచ్చు. కానీ మీ విషయానికి వస్తే ఇవాళ చదువుకోలేదు, కానీ చాలామందికి కూడా ఇవాళ మీరు ఉపాధి కల్పించడం జరుగుతుంది. సో అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? అయితే ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మహేష్ గారు. దీన్ని నేను ఏమంటే చదువుకోవాలి ఖచ్చితంగా. చదువుకున్న తర్వాత ఉద్యోగమే రావాలని ఆశపడడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఏమవుతుందంటే ఉద్యోగం రావాలంటే నీ ఉన్న ఆస్తులు అమ్మి పెట్టి ఉద్యోగం తీసుకొని ఆ ఆస్తులు తీర్పుకుంటే చాలా కష్టమైన విషయం. అదే పైసలు పెట్టుకొని నీ సొంతంగా కష్టపడి నీకు దోచిన బిజినెస్. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు చాలామంది మా దగ్గర మేము చేసే బిజినెస్లకు పిల్లలను బీడీలు చదివించి బయటికి అక్కడ పంపించేసి ఇవాళ మళ్ళీ వచ్చి వాళ్ళు ఈడ బిజినెస్ చేస్తారు, ఇదే బిజినెస్ చేస్తారు. ఇక్కడ మన బర్మల్గూడలో ఒకటి ఇంపసావన్ గోదాం ఉంటుంది, ముస్లిమ్స్ వాళ్ళు. అతను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే, అతను జాబ్కు రిజైన్ చేసేసి గోడ నడిపిస్తున్నాడు. ఇద్దరు పిల్లలగిన మంచిగా చదివించి బయట పంపించేసారు. బయట పంపించిగిన మళ్ళీ వాళ్ళగిన వచ్చేసి ఇప్పుడు అదే బిజినెస్ చేస్తారు. అంటే నేను ఏమంటున్నా, ఉద్యోగం గురించి ఓన్లీ ఉద్యోగానికి మనము బానిస కావడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. అంటే చేసుకునేటోళ్ళకు వచ్చిన వాళ్ళకు చేసుకోవడం ఓకే, అయితే రానప్పుడు నువ్వు దాని గురించి ఎదురు చూడడము, అది నాకు వచ్చినాక నేను ఏదో అది చేస్తాను అనేది కాదు. కానీ నువ్వు ఒకసారి బిజినెస్ చేస్తుండు, బిజినెస్ చేస్తే దాంట్లో మజా ఎలా ఉంటుంది, అది ఎలా చేయగలుగుతాము. దాన్ని అదే ఉద్యోగానికి పోతే ఇప్పుడు నీ తన ఉద్యోగం చేసినావు అనుకో, నువ్వు కూలబెట్టి జీతం ఇస్తావా? ఇవ్వవు కదా. ఖచ్చితంగా నువ్వు అదే కష్టం అనేది నువ్వు బిజినెస్ మీద నీకు నచ్చిన బిజినెస్ ఏమవుతుంది, నీకు నచ్చిన బిజినెస్ ఓన్లీ సింపుల్ ఒక గప్సిప్పులు అమ్ముకుంటూ టర్న్ ఓవర్ మన పేపర్లో చూసిన అది నెలకు నన్ను 40 లక్షల టర్న్ ఓవర్ అంట. ఒక ఫోన్పేలో చూసిన. అంటే ఇది ఒక విచిత్రమైన, అంటే ఓల్డ్ ఏముండదు మరి, ఒక గంప ఇది ఇట్లా ఉంటుంది అంత. అంటే మరి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోక విషయం, దాని ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు జాబ్ గురించి ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది అంటే చాలా వాళ్ళని కష్టపడిపించి వాళ్ళు పొద్దున్న లేస్తే నా కొడుకు అది రావాలి ఇది రావాలని చెప్పేసి వాళ్ళు కష్టపడి లాస్ట్ వరకు వస్తే నిన్ను అట్లా చూస్తే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయం. అరే నేను ఎంత కష్టపడి నా కొడుకుని అదే కష్టం ఏందని వాళ్ళకి నువ్వు హ్యాపీగా ఒక బిజినెస్ చేస్తున్నావు అనుకో, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళకి నాకు చాలా సంతోషపడతారు. ఇప్పుడు మనం ఇక్కడ చదివించి చేసి ఎక్కడెక్కడో దేశాలకు పంపించేసి ఎక్కడుండు ఏం కథ ఎట్లా ఉంది ఏం కథ ఇవన్నీ బాధపడ్డానికంటే మన కళ్ళ ముందే మంచిగా ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మనోళ్ళే పోయి అవతల పోయి బిజినెస్, నువ్వు జాబులు చేసుకుంటాను బిజినెస్ చేపిస్తున్నావు, నువ్వు జాబ్ చేసుకోవడానికి బిజినెస్లు చేపిస్తున్నావు. అదే ఇక్కడ నువ్వు చేసుకో, బిజినెస్ అయినంత వరకు చేసుకో. దానికి నేను ఫస్ట్ ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్కి నేను ఏమంటానంటే జాబులు ఇయ్యని వెళ్ళలా కొంచెం వాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళకు లోన్స్ సబ్సిడీలు ఇస్తే అది చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఒక విన్నపం. ఎందుకంటే ఇప్పుడు నేనే చదువుకున్నాను అనుకో, నేను జాబ్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, నాకు బిజినెస్ చేయాలి, వ్యాపారం చేసుకోవాలంటే నాకు డబ్బులు కావాలంటే నువ్వు ఇస్తావా మహేష్ గారు? మీరు ఏం చూసి నమ్ముతారు? నా దగ్గర ఏం లేదు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఇంతకుముందుగా నేను ఒకసారి ఇది తీసుకొచ్చినాను. మళ్ళీ ఇప్పటికైనా నీకు మన యాదవ్ విజయన్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సరే మనం పెద్దగా అది కాదు కాబట్టి 4 సార్లు చూస్తే ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుంది, ఏదైనా చాలా మంచి విషయం అది మీరు చెప్పే విషయము. అండ్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల
ఒక నమ్మకం అంటే ఒక భరోసా కలుగుతుంది ఒక విద్యార్థికి. అదేవిధంగా ఒక 10 లక్షలు 5 లక్షలు వస్తే నెలకి ఇంత రొటేషన్ చేసుకొని కష్టపడే తత్వం వాళ్ళ లోపల ఉంటుంది. కాకపోతే బయట జనరల్ ఒక ఇప్పుడే చదువు నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ని నమ్మాలంటే కొంత నమ్మకం ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు, అన్నగారు చాలా పెద్ద మాట చెప్పారు, ప్రభుత్వాలు కూడా కొంత సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఇవాళ ఉపాధి అనేది ఓన్లీ ఉద్యోగాలనే కాదు, వ్యాపారాలను కూడా ప్రభుత్వం ఉపాధి చూపెట్టిన పెద్ద ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్సిడీ మీద కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఏమవుతుందంటే వాళ్ళు బీడీలు చేస్తుర్రు, డిగ్రీలు చేస్తుర్రు. అక్కడ చేసినాక ఏంటంటే వేరే పని చేయాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వేరే ఒకరి తన పోయో 10,000 15,000 జీతాలు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుగురించి అనేది వాళ్ళు ఏదైతే వ్యాపారము నాకు ఇది నా తోటెట్టడం అని చెప్పేసి అనుకుంటారో, అది ఎన్నుకుంటారో దాని ప్రకారంగానే సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే మనము ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇది చెప్పిరని మీరు అనుకోవద్దు అట్లా మహేష్ గారు. ఎందుకంటే అదిగిన ఒకటి ఏంటంటే ఒక ప్రజలకు అవసరం వచ్చే విషయం. నాతోటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నా, ఇదే బిజినెస్ చేయాలంటే నీకు చేయలేకపోవచ్చు. నాకు దీని గురించి తెలుసు కాబట్టి నేను వేరే బిజినెస్ చేయను, దీనే చేయగలుగుతాను. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదైనా నేను దీనే చేయగలుగుతాను. అందరు చేయలేరు కాబట్టి చేసే బిజినెస్ ఒక్కొక్కరు ఒక బిజినెస్ వాళ్ళకు ఆలోచనలు విధానాలు ఉంటాయి. కాబట్టి దానికి ప్రభుత్వం అనేది ఏంటంటే ఆలోచించి ఊకే ఇది చేసుడు అది చేసుడు అనేది కాకుండా కొంతమంది చాలామంది విద్యార్థులు ఏం పని లేక రోడ్ల మీద తిరగడం చాలా ఇబ్బంది పడుతున్నారు. పని లేక వాళ్ళకు రూపాయి దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఏ బిజినెస్ అయితే చేద్దామని వాళ్ళకు ఆలోచన ఉంటుందో అదే బిజినెస్కు దానికి ఎంత పెట్టుబడి అవుతుందో అంత దానికి కొంచెం సబ్సిడీ ఇచ్చి కొంచెం లోన్స్ ఇస్తే చాలా అలిగిన చాలా బాగుపడతారు. ఇంకా బయట పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలని ఆలోచనలు రావు. ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవాలనే విధానాలు ఉండవని చెప్పేసి నా ఒక కోరిక మహేష్ గారు. సో చూశారు కదా, సంకల్పం ఉంటే చదువు లేకపోయినా కూడా పెద్ద పెద్ద వ్యవస్థలను ఏర్పాటు చేయొచ్చు, వందల మందికి ఉపాధి కల్పించవచ్చు అని మన శ్రీనివాస్ అన్న గారు మనకు ఆదర్శం. కాబట్టి సోదరులారా, చిన్న చిన్న బిజినెస్లు కాదు, మనకు ఒక లక్ష్యం ఉంటే చిన్న చిన్న బిజినెస్లతోటి కూడా కోట్లు టర్నోవర్ చేయొచ్చు అని అన్న నిరూపించడం జరిగింది. కాబట్టి మీరు ఉద్యోగాలను లేకపోతే ఇంకో అని కాకుండా వ్యాపారాలకు రావాలంటే చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద పెద్ద లక్ష్యాల కోసం కూడా పనిచేయండి అని అన్న చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.